దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను చూసి ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో, నీ బాధను చూసి నవ్వుకుంటూ ఉన్నారో, వారి కన్నుల ఎదుటనే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉండగా, నిన్ను ఒక దీవెనకరముగా దేవుడు మారుస్తూ ఉండగా, ప్రతి ఒక్కరూ సిగ్గుపడే రోజు రాబోతుంది. ఇక నీ పని అయిపోయింది, ఇంక నువ్వేమీ చేయలేవు, ఎందుకు పనికిరావు అనుకోవచ్చు. నీ బాధను చూసి నవ్వుకోవచ్చు, నిన్ను చిన్న చూపు చూడొచ్చు. అయితే నీ పక్షమున ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన నీ జీవితంలో ఏ మార్పైనా చేయొచ్చు, ఎలా అయినా నిన్ను లేవనెత్తచ్చు. ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారు తలదించుకునేలా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోని దేవుడు ఉంచబోతూ ఉన్నారు. దేవుడు తన పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టరండి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం మౌనంగా ఉండి ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రార్థిస్తూ ఆయన వేడుకుంటూ ఉండగా దేవుడు మనకి విడుదలిచ్చి, ఎవరైతే మన బాధను చూసి నవ్వుతున్నారో, ఎవరు హేళనగా మాట్లాడుతున్నారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారో, మనము ఓడిపోతే సంతోషించాలి అనుకుంటున్నారో వారు సిగ్గుపడేలానే దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 29వ అధ్యాయము 5వ వచనము. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును, బాధించు వారి సమూహము ఎగిరిపో పొట్టువలే ఉండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, బాధించు వారి సమూహము ఎగిరిపో పొట్టువలే ఉండును. ఆమేన్. ఎలా ఉందండి? బాధించే వారి సమూహము ఎగిరిపోయే పొట్టు. గాలి వీచిందనుకోండి, ఆ పొట్టు ఏమవుతుంది? ఎలా గాలి వీస్తే అలాగే ఎగిరిపోతుంది. ఆ తర్వాత అది చూద్దామన్నా కనబడదు. ఎందుకంటే అది ఎక్కడికి ఎగిరిపోతుందో తెలియదు. ఒక చోట ఒక గుట్టలాగా ఉన్నది, అలా 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 ఎలా అయితే ఎగిరిపోతుందో, ఈరోజు నీ పరిస్థితిని చూసి బాధిస్తూ ఉన్న సమూహాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో. వాళ్ళ మాటలతో నా హృదయం గాయమైపోతుంది. నేనేమి చేశాను? నేను మౌనంగానే భరిస్తూ ఉన్నాను కదా. నేను దేవుని పాదాలు పట్టుకుని ఉన్నాను. వారికి ఏ విషయంలోనే నేను సమాధానం చెప్పట్లేదు. అయినను ఇంకా 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 నన్ను బాధ పెడతానే ఉన్నారు. నా పరిస్థితిని చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. నన్ను చూసి తక్కువగా చూసి నన్ను హేళన చేస్తూ ఉన్నారు. నా పరిస్థితి ఇంకా మారదు అంటున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఏంటి నా పరిస్థితి అని నువ్వు దిగులు పడుతున్నావేమో, కానీ నీ పక్షమున సర్వశక్తిమంతుడే నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన తన బిడ్డని ఎన్నడూ ఏ విషయంలో ఎలాంటి పరిస్థితులను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి వాళ్ళు నవ్వుకున్నా ఏమన్నా ఆ సమూహాన్ని దేవుడే పొట్టువలే ఎగరగొట్టబోతున్నారు. ఎప్పుడంటే మౌనంగా ఉండటం అంటే ప్రార్థన చేయకుండా ఉండటము కాదండి. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వారికి ఎదురు సమాధానము చెప్పకుండా మనము మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మనము గోజాడుతూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి, ఎందుకంటే మన సమస్య ఏదైతే ఉందో దాన్ని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన మన పక్షంలో నిలబడి మన శత్రువుల్ని ఆయన పొట్టువలే ఎగరగొడుతున్నారు. కాబట్టి నిన్ను బాధించే వారు సిగ్గుపడబోతున్నారు. ఎందుకంటే ఆయన వారి కన్నులు ఎదుటనే నిన్ను దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, నీ పరిస్థితిని మారుస్తూ ఉన్నారు, నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు దేనిని చూసి దిగులు పడొద్దు, కానీ ఆయన నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో చింతపడక ధైర్యముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చెయ్యి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి.
మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవత నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. అయ్యా ప్రతి ఒక్కరిని ఈ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రతిని పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.